హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎంఎన్ మీడియా యూట్యూబ్ ఛానల్. నేను మీ చందు. ఈరోజు ఐపీఎల్ గురించి అనాలిసిస్ తెలుసుకుందాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2024 లో మ్యాచ్ నెంబర్ 19 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. జైపూర్ లోని సవై మాన్ సింగ్ స్టేడియం లో 7:30 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటారేమో ఐపీఎల్ లో ఆర్ఆర్ అంటే ఒక మంచి స్ట్రాంగ్ ప్లేయర్స్ అండ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ అన్నారు. ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్ ఇతని గేమింగ్ ప్లాన్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇక ఇటుపక్క చూసుకుంటే ఆర్సీబీ ఫ్యాప్ డూప్లెసిస్ అండ్ కోహ్లీ ఉన్న టీం ఇది. ఈ టీం గురించి తెలిసిందే, స్ట్రాంగ్ టీం అనాలి. చాలా గట్టి పోటీ కూడా ఇవ్వగలరు ఈ టీం మాత్రం. ఈ సీజన్ లో మ్యాచెస్ మాత్రం చూసుకుంటే ఆర్ఆర్ 3 మ్యాచెస్ ఆడితే 3 మ్యాచెస్ గెలిచింది. పాయింట్ టేబుల్ లో మాత్రం సెకండ్ ప్లేస్ లో. అదే పరంగా ఆర్సీబీ చూసుకుంటే 4 మ్యాచెస్ ఆడితే 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. పాయింట్ టేబుల్ మాత్రం లాస్ట్ నుంచి 3rd ప్లేస్. ఇకపోతే ఈ 2 జట్ల మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే మాత్రం మొత్తం 30 మ్యాచెస్ ఆడితే 15 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచింది. ఇక 12 మాత్రం రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. మిగతా 3 మ్యాచెస్ మాత్రం రైన్ ప్రాబ్లం వల్ల ఆగిపోయి. ఇక టాస్ విషయానికి వస్తే ఇక్కడ ఆడిన ఐపీఎల్ మ్యాచెస్ 53లో ఇక్కడ ఐపీఎల్ 53 మ్యాచ్లు జరిగితే మొదటిగా బ్యాటింగ్ చేసిన టీమ్స్ 13 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 34 గెలిచింది. ఇక పిచ్ విషయానికి వస్తే మాత్రం సవై మాన్ సింగ్ స్టేడియం పిచ్ మాత్రం బ్యాటర్స్ కి ఫుల్ ఫ్లేవర్ గా ఉంటుంది. ఆర్సీబీని కానీ ఇటు ఆర్ఆర్ ని కానీ ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇద్దరికి ఇద్దరు. నా ఆలోచన ప్రకారం ఈ మ్యాచ్ ఆర్ఆర్ గెలవు. 100కి 80% ఆర్ఆర్ గెలుస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది. మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో నాకు తెలపండి. ఒకసారి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.